హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్ మనకి ఆపోజిట్లో ఉన్నాడు. ఈరోజు మనకు మంచి ప్రదేశానికి వచ్చాం. అయితే ఈ ప్రదేశం మీకు బాగా ఈ చూడగల మీకు అనిపించుండొచ్చు. ఎందుకంటే రాత్రి మ్యాచ్ శ్రీనివాస్ గెలిచాడు కదా. అది శ్రీనివాస్ గెలవడం అంటే అతను ఎంచుకున్న జట్టు గెలిచింది కాబట్టి అతను ఎంచుకున్న జట్టు గెలిచినప్పుడు మనం చేస్తాం ఒక పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటాం. అలాగే రాత్రి మనం గెలిచిన దానికి మనం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాం. అనుకోకుండా మనం పక్కన ఉన్నటువంటి మా ఈపురపారానికి కిలోమీటర్లో ఉన్నటువంటి రాజీ దిబ్బ అంటారు. అంటే మరి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ ఈ పొలం అతనిదేమో నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. రాజీ దిబ్బలో ఇక్కడ మనకు వచ్చేసి సాక్షాత్తు సర్వేశ్వరుడు శివాలయం ఒకటి ఉంది. చాలా పురాతనమైన శివాలయం. అయితే దీన్ని ఇప్పటికీ కూడా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఇక్కడ జరిగే వనభోజనాలు చాలా ప్రసిద్ధిగాంచిన వనభోజనాలు అనమాట. చాలా అద్భుతంగా చిన్నపిల్లలతోటి ప్రాంగణం అంతా కూడా ఫుల్గా జనం నిండిపోయి ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్కొక్క సోమవారం రోజు ఒక్కొక్క రకంగా భోజనాలు పెడుతుంటారు. మొత్తం ఆ నెలంతా కూడా కార్తీక మాసంలో భోజనాలు జరుగుతూ ఉంటాయి. కానీ అద్భుతమైన ప్రదేశం అనమాట. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది అనమాట. సో అటువంటి ప్రదేశానికి నన్ను తీసుకొచ్చినందుకు శ్రీనివాస్కి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు తిరుగుతూ ఉంటాం, అప్పుడప్పుడు వనభోజనాలకు మాత్రమే వస్తుంటాం. కానీ ఏదో మీ ఆదరణతోటి మేము ఈరోజు ఆ మ్యాచ్ చూడటం, అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా శ్రీనివాస్ అస్తమాన్ని గెలిపిస్తూ ఉంటే మనం ఇలా చోటుకు వస్తూ ఉంటాం. సో మిస్టర్ శ్రీనివాస్ రండి సార్. నమస్కారం బాలశంకర్. నమస్కారం సార్. హాయ్, నమస్కారం సార్. గెలిచింది మీరు సార్, నేను కాదు సార్. నమస్కారం చెప్పడం ఏంది నువ్వు? మరి చెప్పాలి, మనం మీరు పెద్దవాళ్ళు. ఏడకొచ్చాం మనం. ఓం నమ శివాయ శంభో శంకర. ఓకే అంటే శంకర్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. గెలిచింది బాలశంకర్, ఓడిపోయింది మనం. కాకపోతే ఏంటంటే ఇది పురాతనమైన గుడి, ఇక్కడ మంచి బాగా జరిగిద్దని ఈరోజు ఏదో నా కోరికని చల్లేరా. నేను గెలిచినా కూడా ప్రకృతి, ఆయన కూడా పరమశివుడు అంటే ప్రకృతిలో ఉండాలి, ఆయన ఆజ్ఞ లేదు ఏది జరగదని అందుట్లో శివ భక్తుడు. అందులో సోమవారం చేమైన కుట్టదు, చేమైన కదలదు. అదే అలాగే బాలశంకర్ శివభక్తుడు, బాలశంకరుడు అందులో సోమవారం రోజు. అందుకని ఈరోజు ఆయన గెలిచినా కూడా మనం ఒక గుడి. నేను గెలడం కాదు, నేను ఎంచుకున్న జట్టు గెలిచింది అలా చెప్పు. నేను గెలిచానంటే వాళ్ళు ఇంకో అర్థం చేసుకోవాలి. ఓకే సార్, బాలశంకర్ ఎంచుకున్న జట్టు గెలిచింది కాబట్టి ఏదో వచ్చాడు. ఓకే బాలశంకర్ ఏమండి, మామూలుగా ఒక మాట కూడా చెప్దాం. చెప్పండి. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మేము ఏదైనా సహజంగా రోడ్డు మీద పడేది కామన్. అది అంటే జాగింగ్ చేసుకుంటూ తిరుగుతుంటాం. అయితే ఇదేంటంటే శ్రీనివాస్కి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ బెట్టింగ్స్ అనే దాని గురించి ఎందుకో ఎక్కడో మొత్తానికి వాడికి ఏదో గుచ్చుకుందండి. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన నెంబర్స్లోనే కొంతమంది అప్పుడప్పుడు బెట్టింగ్స్ పెట్టుకోవడం, దెబ్బలు తింటాం, ఇవన్నీ మనోడు చూసి కాదు శంకర్ దీని మీద మనం ఏదైనా చేద్దాం. ఐపీఎల్ మ్యాచ్లో అసలు ఐపీఎల్ మ్యాచ్ అంటే అది పెద్ద బిజినెస్ అయిపోతుంది. ఆ బిజినెస్తో పాటు బెట్టింగ్స్ కోసం స్వర్గధామం అయిపోతుంది. దీని మీద మనం ఏదైనా చేద్దామంటే అరే మన మాట ఎవరు అంటారంటే ఇన్నా వెనకపోయినా మనం చేయాలనుకుని మనం చేద్దాం. ఓకే అన్నీ అప్పటి నుంచి మనం స్టార్ట్ చేయటం. అయితే ఏంటంటే ఒక కండిషన్ పెట్టుకున్నాం. ఏదన్నా మాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మన ఊళ్ళో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఒక్కొక్క వీడియోలు చూపిద్దాం అనుకుని మేము వస్తున్నాం. అందుకే ఒకసారి ఒక కామెంట్ కూడా అడిగారు, సార్ మీరు 4 గేదెల మధ్యలో కూర్చొని మీకు మంచి రైటింగ్లో స్టూడియోలు చేసుకొని అడిగారు. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అక్కడ కూర్చొని చెప్పినా ఇక్కడికి వచ్చి చెప్పినా మనకు కావాల్సింది ఏంటంటే కంటెంట్ కావాలి. సో దానికోసం ఇక్కడ దాకా వచ్చాం అనమాట. శ్రీనివాస్ ఏమైనా నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి నువ్వు గెలిచినందుకు. మేము గెలవలేదు సార్, మీరు గెలిచారు సార్. మేము మీలాగా మీ గెలుపుని మా గెలుపుని మీ గెలుపు మనకు అవసరం లేదు. మనకు గెలిస్తేనే కావాలి. ఆపరా, నీ గెలిపింది నా గెలిపిందిరా, మనందరం గెలుపు. ఓకే అలా అంటే ఓకే అంతే కదండి. ఇప్పుడు బెట్టింగ్లు పెట్టుకుంటే ఆడు గెలుపు వేరే, నా గెలుపు వేరే ఉంటుంది. అట్లా కాదు కదా. మేము ఇద్దరం ఏంటంటే ఏదైనా ఒక కంటెంట్ రావాలంటే 2 జట్లుగా విడిపోవాలి. విడిపోయి అలా అంతే. బెట్టింగ్లకి అవేర్నెస్, బెట్టింగ్ పెట్టకూడదని మేము వ్యతిరేకంగానే ఈ వీడియోలు చేస్తాం. అంటే జస్ట్ మీరు మ్యాచ్ చూడాలంటే అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీలో ఉన్న నెంబర్స్తోనే మీరు ఇట్లా అనుకోండి, నీ జట్టు అది నా జట్టు పెట్టుకున్నా ఇంకా మంచిగా వచ్చింది కంటెంట్. అట్లా మేమేంటంటే కంటెంట్ కోసం మాత్రమే ఇట్లా విడిపోయి మేము మాట్లాడుకుంటున్నాం తప్పించి అంతకు మించి ఏ బెట్టింగ్స్ కానీ ఏమీ లేవు అనమాట. ఓకే బాలశంకర్, సో మొత్తానికి గెలిపించాము. మొత్తానికి దగ్గరుండి మరి బెంగళూరు వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేసిన పనికి మళ్ళీ ఢిల్లీ వచ్చినందుకు ఆ రోజు ఏమన్నారు నువ్వు ఢిల్లీ ఏమన్నాడంటే అండి, చెన్నై వాళ్ళకి పెద్ద ట్రాక్ రికార్డ్ ఏమి లేదు అంటే విరాట్ కోహ్లీ ఢిల్లీరా ఆ రోజు మనోడు బెంగళూరు చేసి అక్కడ బ్యాట్ కొట్టొచ్చాడు రా, మనోడు వీళ్ళు కొడతాడంటే ఏది కొట్టే ఫస్ట్ గెలవనే అన్నాడు మ్యాచ్ తప్పలేదు అన్నాడు. అంటే నేమన్నాను ఏం కాదులే శ్రీనివాస్, మనోది ఢిల్లీ ఓన్ పిచ్ అది, రెగ్యులర్ అక్కడ చేస్తే అక్కడ చూసి ఒక బ్లాక్ కూడా అతని పేరు పెట్టింది విరాట్ కోహ్లీ. అదే బ్లాక్ విరాట్ కోహ్లీ ఎండ్ అని ఒక పక్కన బ్లాక్ మొత్తం అతని పేరు పెట్టేస్తారు. అంటే అదే అతను ఓన్ పిచ్. జనాలు కూర్చునే స్టాండ్ ని ఒక స్టాండ్ కి పేరు పెట్టారు. అదే అదే అటువంటి గొప్ప స్టేడియంలో మనోడు ఆడి గెలవకపోతే ఇంకెవరు గెలుస్తారండి?
ఎంచుకున్నప్పుడు కొంచెం తెలుసుకోవాలిగా మనోడు. ఈ మధ్య ఏమవుతుందంటే మనోడికి కొంచెం ఓటంలో వచ్చేప్పటికి పని చేయట్లేదు సరిగ్గా. ఏం చేస్తాం మరి? ఎందుకంటే ఇప్పుడు గెలుపులోకి వచ్చాడు కదా, ఏ జట్టుతో అయితే ఈ ఓటమి స్టార్ట్ అయిపోయిందో సన్ రైజ్ హైదరాబాద్, అదే జట్టు మళ్ళీ మనం నిలబెట్టింది. మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఓకే, మనం ఈసారి కొంచెం ప్రొడక్షన్లో మన గురుగారు మనకు కొంచెం కంటెంట్ ఇచ్చినాడు కదా, చూపిస్తా, ఇక చూపిస్తా నీకు సీనో, ఇక చూపిస్తా. చూస్తావుగా నువ్వు, చూస్తావుగా నువ్వు. ఓకే ఓకే బాలశంకర్, ఓకే. ఏమైనా అది కాదు కానీ బెంగళూరుకి వేసిన సంతోషం బాలశంకర్. ఎందుకంటే పాపం వాళ్ళు 18 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అందులో 18వ నెంబర్ జెర్సీ గల కోహ్లీ కూడా చాలా చాలా దగ్గరగా. కానీ ఒక 5-6 మ్యాచ్ల దగ్గర నుంచి విరాట్ కోహ్లీ ప్రతిదీ ఆడుతా ఉన్నాడు. రాత్రి కూడా మరొక వేసా అంటే వికెట్ పడనేయకుండా నేను డిఫెన్స్ వేసుకుంటాను, మీరు అటాకింగ్ అని చెప్పారు. కానీ ఆపోనెంట్ అతను మాత్రం చాలా వరకు అటాకింగ్ చేశాడు. కానీ బౌలింగ్ ఎంత సూపర్గా వేశారంటే బౌలింగ్ అది. కానీ ఆడ ఇవ్వలేదు కయ్యా, కృణాల్ పాండ్యా పిచ్చి కొట్టాడు కదా, అది లాస్ట్ లో శ్రీనివాస్. కానీ ఫస్ట్ మాత్రం అసలు రన్ తీయాలంటే కష్టం అయిపోయింది. విరాట్ కోహ్లీ అంటే సింపుల్ గా సింగిల్ తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఎక్కువగా ఫేస్ ఆపోనెంట్కి ఇస్తున్నాడు. కానీ చాలా వరకు ఇద్దరు 50 చేసుకొని మ్యాచ్ నిలబెట్టి గెలిపించుకున్నారండి. కానీ బాలశంకర్ ఢిల్లీ కూడా బాగానే ఆడింది, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగానే నడిచింది బాలశంకర్. 35 పార్ట్నర్షిప్ ఓపెనింగ్ బాగానే ఆడారు. కానీ ఎక్కడ మిడిల్ ఆర్డర్లో పోయింది. బిల్ జాక్సన్ బాలశంకర్ భలే వేసాడు, కృణాల్ పాండ్యా 1 వికెట్ తీశాడు, భువనేశ్వర్ 3 వికెట్లు తీశాడు, యష్ దయాల్ 1 వికెట్ తీశాడు, హ్యాజిల్వుడ్ 2 వికెట్లు తీశాడు, సుయాష్ శర్మని 4 ఓవర్లో 22, కానీ వికెట్లు ఏం తీయలేదు. కానీ వంగేశారు మ్యాచ్ని. మిడిల్ కృణాల్ పాండ్యా బాలశంకర్ నిజంగా 4 ఓవర్లు 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. బ్యాటింగ్లో కూడా దళ్ళగొట్టించాడు, పిచ్చి కొట్టాడు బాలశంకర్. అసలు ఆడ అవకాశం వచ్చాడు. ఏమైనా ఢిల్లీ చెప్పు రాహుల్ ఎంత కష్టపడ్డాడు అనుకున్నా, అసలు కెప్టెన్ కన్నా కష్టపడ్డాడు రాహుల్. ఎందుకంటే ఆ స్టేడియం ఆల్రెడీ ఇతను ఆ స్టేడియంలో ఆడాడు, అతను ఇక్కడ ఆడతాడు, ఖచ్చితంగా నాకు దెబ్బేస్తాడని చెప్పి ఆ దెబ్బ పడకుండా ఎంత కష్టపడ్డాడంటే అండి, లాస్ట్ ఆ వికెట్ పడిన తర్వాత మనోడు వచ్చిన తర్వాత ఒక్క 6 పడంగానే ఇక మనోడు ఫేస్లో రక్తం అయిపోయింది. ఇంకా అయితే కోహ్లీ ఇరగేసి ఆడలేదు కానీ 47 బంతులకి 51 బాల్ టు సింగిల్ తీసుకుంటూ వచ్చాడు. కానీ స్కోరు మిగతా అసలు బాల్ టు సింగిల్ అని ఒక విషయం గమనించాలి నువ్వు. ఎందుకంటే ముందు మ్యాచ్ స్టడీ అయిపోయింది అది. ఎందుకంటే అసలు 3 వికెట్లు ఆ టైంలో పడిపోయినాయి అంటే ఇక అయిపోయినట్టే మ్యాచ్ ఇది. మంచి వికెట్ పడిపోవాలి ఆ టైంలో, ఇంకేడం అక్కడ మనకు ఛాన్స్ లేదు కదా. కృణాల్ పాండ్యా మంచిగా ఆడాడు, బాగా ఆడాడు. ఏమైనా ఈ జట్టు గెలిచినా కూడా దేవస్థానం ఒక శివుని సన్నిధిలోకి వచ్చి వీడియో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాలశంకర్. థ్యాంక్ యూ. ఇది చాలా ప్రసిద్ధమైన గుడి అండి. ఇక్కడ కార్తీక మాసం వనభోజనాలు బాగా జరుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఇక్కడ మంచిగా చాలా మంది జనం వస్తారు, బాగా జరిగిద్ది. మీరు కూడా ఎప్పుడైనా వీలుగా ఉంటే రండి. అది ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మళ్ళీ ఎప్పుడు శ్రీనివాస గెలుస్తూ ఉండాలని, అప్పుడప్పుడు మేము ఇటువంటి ప్రదేశాలు వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే.